అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్. మన ఈరోజు ఈ వీడియోలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మరో 50 కంపెనీలు ఏర్పాటు వీలుగా 6,000 ఎకరాల్లో శ్రీ సిటీని నిర్మిస్తామని మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్క్రిప్ట్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలియజేశారు. సిఐఐ సదస్సులో 5 యూనిట్లను వర్చువల్గా ఆయన ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రంలో సిఐఐ వేదిక రాష్ట్రానికి మరో పెట్టుబడి అనేది వచ్చిందండి. 1201 కోట్ల 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డైమండ్ సంస్థని వారు ప్రకటించారు. ఈ మేరకు వాటికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంస్థ ఎండి గౌతమ్ మైని శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా డైమండ్స్ పరికరాలు తయారు చేయడం అభినందనీయమని మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. గడిచిన 17 నెలల్లో 20 లక్షల పెట్టుబడులు అనేది రావడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరగవేసేలా విశాఖ సిఐఐ సదస్సు సూపర్ హిట్ అయిందని మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి రాష్ట్రానికి వచ్చాయని, 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, దేశ విదేశాల నుంచి సమ్మిట్లో 5,587 మంది పాల్గొన్నారని, మొత్తం 17 నెలల్లో 20 లక్షల కోట్ల పైనే పెట్టుబడులు సాధించాం, విద్యార్థుల్లో సృజనాత్మక పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అని ఆయన తెలిపారు. కాబట్టి అసలు మంత్రి నారా లోకేష్ గారు ఏఐ మానవాళికి ముప్పు కాదని, అది హ్యూమానిటీని పెంచుతుందని మంత్రి లోకేష్ గారు తెలియజేశారు. సిఐఐ సదస్సులో ఏఐ భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై ఆయన మాట్లాడారు. ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందని, కానీ అవి తొలగించదు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మకంగా సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం అని ఆయన తెలియజేశారు.